ఇవాళ 4వ రోజులోకి యుద్ధం ప్రవేశించింది గల్ఫ్ ఏరియాలో. అమెరికా మరియు ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై చేస్తున్నటువంటి దాడులు కంటిన్యూగా కొనసాగుతూనే ఉన్నవి. ఇవాళ ఈ రోజు వరకి ఇరాన్‌లో మరణాల సంఖ్య 787కు పెరిగినట్టుగా ఇరాన్ రెడ్ క్రిసెంట్ సొసైటీ తెలియజేస్తున్నది. అట్లాగే అధ్యక్ష కార్యాలయం మరియు నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ భవనాలపై దాడులు జరిగినవి. అట్లాగే ఇరాన్ ప్రభుత్వ బ్రాడ్‌కాస్టర్ ప్రధాన కార్యాలయం మరియు నతాంజ్‌లో ఉన్నటువంటి అణు కేంద్రము ప్రవేశ ద్వారంపై కూడా ఈ యొక్క సంయుక్త దళాలు దాడులు నిర్వహించినటువంటి నేపథ్యంలో ఆల్రెడీ ఇరాన్ హర్మూజ్ జలసంధిని అయితే మూసివేసింది. ఆ యొక్క మూసివేత కారణంగా పెట్రోల్ సప్లై అనేది ప్రపంచానికి 20% అందుతున్నది. అక్కడ ఆ యొక్క అందుబాటులో రాని స్థితులలో పెట్రోల్ ధరలు 13% క్రూడ్‌లో పెరుగుదల కనిపించింది ఇవాళ.